పుష్ప 2 మూవీకి పెద్ద భారీ షాక్ తగిలిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే అల్లు అర్జున్ పై కేసు నమోదైనట్లు మనకు సమాచారం అయితే తెలుస్తుంది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే మెయిన్ గా గత కొన్ని ఈవెంట్లు అంటే పుష్ప 2 కి సంబంధించిన ఏవైతే మూవీకి సంబంధించిన కొన్ని ఈవెంట్లో కానీ లేదా కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ అటెండ్ అయినప్పుడు మెయిన్ గా అల్లు అర్జున్ పదే పదే నా ఆర్మీ అల్లు ఆర్మీ అనేటట్టు ఏదైతే కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగిందో ఆర్మీ అనే పదాన్ని వాడడం అనేది తప్పుగా భావిస్తూ కొంతమంది గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ వాటర్ ఎవరెస్టింగ్ ఫౌండేషన్ కి సంబంధించి అంటే గ్రీన్ పీస్ ఫౌండేషన్ కు సంబంధించిన కొంతమంది ప్రతినిధులు అయితే అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో నేపథ్యంలో మెయిన్ గా చూసుకుంటే అల్లు అర్జున్ ప్రతిసారి కూడా ఎక్కడ ఏ స్టేజ్ మీద ప్రస్తావించినా సరే అల్లు ఆర్మీ అనేటట్టు నా ఆర్మీ అనేటట్టు కొన్ని కీలక పదాలు అయితే వాడడం జరుగుతుంది. కానీ శ్రీనివాస్ గౌడ్ అనే ఒక వ్యక్తి ఈ గ్రీన్ పీస్ ఫౌండేషన్ కి సంబంధించిన వ్యక్తి అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయడం, ఇందులో మెయిన్ గా చూసుకుంటే ఆర్మీ అనే పదాన్ని మాటిమాటికి కూడా తన వ్యక్తిగతంగా ఇలా తన ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆర్మీ అనేది దేశ రక్షణ కోసం భద్రత కల్పించే ఒక గొప్ప వ్యవస్థ, దాన్ని కించపరిచే విధంగా మాటిమాటికి కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ గురించి ఆర్మీ అనేటట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు అనేటట్టు బైరి శ్రీనివాస్ గౌడ్ అనే ఒక వ్యక్తి అల్లు అర్జున్ పై జవహర్ నగర్ పిఎస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. మరి దీని మీద పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా లేదని చూడాలి. ఏదేమైనా కానీ పుష్ప 2 రిలీజ్ అనేది ఇంకా కొద్ది రోజులు మాత్రం ఉంది, కేవలం 5 రోజులు మాత్రం ఉంది. రేపు కూడా చూసుకుంటే మనకి పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఇక్కడ మనకి మల్లారెడ్డి కాలేజ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నట్టు కొంత సమాచారం అయితే ఉంది. అయితే సినిమా అనేది భారీ ఎత్తున ప్రమోషన్ జరుగుతున్నప్పుడు ఇలాంటి ఏవైతే కొన్ని సంఘటనలు రావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చూడాలి. ఆల్రెడీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేకలర్ బ్రదర్ అనేటట్టు కొన్ని ఫ్లెక్స్లు బ్యానర్లు పట్టుకొని ఏవైతే ప్రచారం చేస్తున్నారో దాని నేపథ్యంలో కూడా యాంటీ ఫ్యానిజం అనేది రోజు రోజుకి కూడా ఎక్కువ అవుతుంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే పుష్ప 2 కి ఖచ్చితంగా బ్రేకులు పడే అవకాశం ఉందో లేదని చూడాలి. ఏదేమైనా కానీ అల్లు అర్జున్ పై మాత్రం ఖచ్చితంగా ఈ ఆర్మీ అనే పదం వాడడం కరెక్ట్ కాదు అనేటట్టు బైరి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి జవహర్ నగర్ పిఎస్ లో అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద మరి ఎటువంటి తదుపరి విచారణ ఉండదు. ఖచ్చితంగా అల్లు అర్జున్ ని పోలీసులు సంప్రదిస్తారా లేదని చూడాలి. ఏదేమైనా కానీ ఆర్మీ అనే పదం అనేది వాడకూడదు అనేది దేశ రక్షణకు సంబంధించిన భారతదేశంలోనే అత్యంత విలువైన రక్షణ వ్యవస్థ ఏదైనా భారతదేశ ఆర్మీ వ్యవస్థ. అలాంటి వ్యవస్థ పేరుని అల్లు అర్జున్ తన వ్యక్తిగతంగా ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాటిమాటికి కూడా చాలా ఫంక్షన్లలో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు అనేటట్టు అయితే చాలా మంది అయితే ఆరోపించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పై కేసు పెట్టడం జరిగింది. మరి దీని మీద ఎటువంటి విచారణ జరుగుతుంది, ఖచ్చితంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా లేదా పుష్ప 2 కి బ్రేకులు పడే అవకాశం ఉందా లేదని చూడాలి. ఏదేమైనా సరే పుష్ప 2 కి మాత్రం ఖచ్చితంగా నెగిటివిటీ అనేది చాలా ఎక్కువ పెరుగుతుందని మనకైతే చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. గత వారం 10 రోజుల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు ప్రచారం అవ్వడం కానీ యాంటీ ఫ్యానిజమే కానీ ఇంకోటి పెద్ద ఎత్తున ఎక్కువ ఉంది. అయితే తాజాగా చూసుకుంటే ఈ రోజు మరి అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది. మరి ఏం జరుగుతుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి.